గన్నారెడ్డిని, గండెడు మాల్యాల గండనాయకులను సేనానులుగా నియమిస్తున్నాను. ఇక యుద్ధ క్షేత్రంలో అపర రుద్రుడై శివతాండవం చేసే మహావీరుడు మల్లికార్జున నాయకుణ్ణి సర్వసేనానిగా నియమిస్తున్నాను. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు భిన్నైన పేరిణి శివతాండవం అనే నూతన నృత్య విధానం పురుడు పోసుకుంది రుద్రమ్మ కాలంలోని. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణి నృత్య సృష్టికర్త. అద్భుతం, అజలామరం. ఇది మన సైన్యానికి గొప్ప ప్రేరణ, సోదర శక్తి. రుద్రమదేవి పాలనా కాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్ఠించగానే ఎదురు తిరిగారు, తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ